ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, అందరికీ నమస్తే గైస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అలాగే గంట సింబల్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఈ రోజు అయితే మనం స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాను. నేను అక్కడ ఎలా ఉంది ఏంటి ప్రజెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. చివరి వరకు అయితే మన వీడియోను చూస్తూ ఉండండి గైస్. ఇంకా స్వర్ణగిరి వెళ్ళే రూట్ అయితే మనకు ఈ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే మనకు హైదరాబాద్ నుంచి 40-50 కిలోమీటర్ అరౌండ్ ఉంటుంది మనకి. నేనైతే యాదగిరి గుట్ట నుంచి అయితే వెళ్తున్నాను. ఈ రూట్ అయితే ఇది విలేజ్ రూట్ అనుకుంటాను. చాలా చిన్నగా అయితే ఉంది. వెహికల్స్ కూడా చాలా అయితే స్పీడ్లో వస్తున్నాయి. చాలా చూసుకొని అయితే వెళ్ళాలి అన్నమాట. నేనైతే ప్రస్తుతం అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే రూట్ ఈ విధంగా అయితే ఉంది. ప్రస్తుతం అయితే నేను వెళ్ళిపోతున్నాను. చూడండి గైస్, ప్రస్తుతం అయితే నేనైతే స్వర్ణగిరి టెంపుల్ అయితే దగ్గరలో ఉన్నాను. ఇంకా దాని దగ్గరలో అయితే విలేజ్ అయితే ఉంది మనకి ఇక్కడ దగ్గరలో. ఇంకా చూడడానికి అయితే నేనైతే వెళ్తున్నాను. రోడ్లు అయితే చాలా ఘోరంగా అయితే ఇక్కడ ఉన్నాయి. యాదగిరిగుట్ట నుంచి వెళ్తున్నప్పుడు మనం కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకా మంచి రూట్ ఉందనుకుంటాను. కానీ నేనైతే ఈ రూట్లో అయితే రావడం అయితే జరిగింది. ఈ రూట్లో అయితే ఎవరు రాకండి గైస్, చాలా ఘోరంగా అయితే ఉంది అనమాట. గైస్, మనమైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరలోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది మనకు కనిపించేదే స్వర్ణగిరి టెంపుల్. మనకు ప్రస్తుతం అయితే ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. నేను రాగానే అయితే ఇక్కడ టోల్ ఫీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఆపేసి దానికి ఛార్జెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. 20 రూపీస్ అయితే బైక్కి పార్కింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఇదంతా మనకు పార్కింగ్ అనమాట. కార్కి బైక్కి పార్కింగ్ ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ అయితే స్వర్ణగిరిలో అయితే ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో మనం లోపలికి వెళ్ళాలి. ప్రస్తుతం అయితే మనకు ఈ విధంగా అయితే ఉంది మనకి. ఇక్కడ చూడగానే ఇక్కడ పాదాలు అయితే ఉన్నాయి అన్న మనకు చూసి అయితే ముందరికి అయితే వెళ్ళాలి. మనకు ప్రస్తుతం అయితే ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంది అనమాట. చాలా మంచిగా అయితే అందంగా అయితే డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే. ఇంకా అందరూ అయితే ఇక పాదాలను అయితే మొక్కేసి అయితే వెళ్ళిపోతున్నారు లోపలికి అయితే. నేను కూడా ఇక్కడ మొక్కేసి లోపలికి అయితే వెళ్తున్నాను. ఇది మెట్లు లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మనం. పైకి వెళ్తే మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది పైన మనకి. ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి. అందరూ అయితే పైకి అయితే వెళ్ళి అండ్ దర్శనం చేసుకొని, కొంతమంది ముందే వెళ్ళిపోయారు అండ్ దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. ఇంకా మనమైతే పైకి అయితే వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని చెప్పేసి. నేను పైకి వెళ్ళి చూపిస్తాను చూడండి గైస్. చాలా వరకు అయితే అందంగా చాలా మంచిగా డిజైన్ అయితే చేసి అయితే కట్టారనమాట. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది. ఇంకా అన్ని పుణ్యక్షేత్రాల కన్నా ఇదొక మంచి పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరు అయితే వచ్చి దర్శించుకోవడం అయితే జరుగుతుందన్నమాట.
చాలా మంది అయితే రావడం అయితే జరుగుతుంది ఈ స్వర్ణగిరి టెంపుల్కి అయితే. మంచి ప్రతిష్టకాంచిన దేవాలయం అయితే చెప్పుకోవచ్చు. మనకు ఇదైతే యాదగిరి గుట్టకైతే ఒక 10-20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు హైదరాబాద్కి అయితే 40-50 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేను చూసి ఒకసారి ఏ విధంగా ఉంటుందని చూడడానికి అయితే వచ్చాను. అలాగే మీకు కూడా చూపిద్దామన్నా అని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. చాలా మంచిగా అయితే బాగుంది. మనకు చూడడానికి అయితే చాలా మంచిగా అయితే ఉందన్నమాట. మనకు విష్ణుమూర్తి అయితే ఇక్కడ వెలిచాడని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చూడడానికి అయితే ఇక్కడ మంచిగా అయితే మనకు డిజైన్ చేసి అయితే కట్టడం అయితే జరిగిందన్నమాట. ఈ టెంపుల్ మనకు చాలా పురాతన కాలం నుంచి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది అయితే చాలా మంది అయితే ఇక్కడ అడిగితే చాలా మంచి ప్రతిష్టగాంచిన దేవాలయం అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది.